అతని పేరు. హాయ్ ఆల్, దిస్ ఈజ్ డాక్టర్ జమ్ము కోదండరామ్, న్యూరో సర్జన్. మనలో కొంతమందికి ఒక్కొక్కసారి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తూ ఉంటాయి. దాని గురించి చాలామంది ఆందోళనకు గురయ్యి ఇది కంటి ప్రాబ్లమా లేకపోతే మెదడు సమస్య అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా వస్తువు ఒకటి రెండుగా కనిపిస్తుంది అంటే, ఒక కన్ను మూసేసి చూసినా కూడా మీకు ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంది అంటే అది ముమ్మాటికి కంటి సమస్య అని అర్థం. లేదు, ఒక కన్ను మూసుకొని ఒక కంటితోనే చూస్తుంటే రెండు ఒకట్లాగే కనిపిస్తున్నాయి అంటే ఒక వస్తువు ఒకలాగే కనిపిస్తుంది, కానీ రెండు కళ్ళతో చూస్తుంటే మాత్రం రెండుగా కనిపిస్తున్నాయి అంటే అది మెదడుకు సంబంధించిన సమస్య. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక వస్తువు వంక చూస్తున్నప్పుడు మన రెండు కళ్ళు ఒకేలాగా మూవ్ అవుతాయి అన్నమాట. అంటే రైట్ సైడ్కి చూస్తే ఈ కుడివైపు కన్ను కుడివైపుకి, ఎడంవైపు కన్ను కూడా కుడివైపుకే తిరుగుతుంది. అదే లెఫ్ట్ సైడ్కి చూస్తున్నప్పుడు ఎడంవైపు కన్ను ఎడంవైపుకి, కుడివైపు కన్ను కూడా ఎడంవైపుకే తిరుగుతాయి. అంటే ఈ రెండు కంటి నరాలు కూడా కన్ను గుడ్డుల్ని ఒకేలాగా తిప్పేలాగా పనిచేస్తాయి. సో కంటి సమస్య వచ్చినప్పుడు ఈ ఒక వస్తువు రెండులా కనిపించి ఒక కన్ను మూసేసినా కూడా ఒక వస్తువు రెండులా కనిపించే అవకాశం ఉంటుంది. సో అప్పుడు కంపల్సరీగా కంటి డాక్టర్ని మాత్రమే కలవాలి. లేదు, ఒక కంటితో చూసినప్పుడు ఒకలాగా కనిపించి రెండు కళ్ళతో చూసినప్పుడు రెండుగా కనిపిస్తున్నాయి అంటే ఇది మెదడు సమస్య అని అర్థం. దీనికి వెనకాల కారణం పక్షవాతం కానీ లేకపోతే మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా ఉండొచ్చు. సో ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కంటి డాక్టర్ దగ్గర కలవాలా లేకపోతే మెదడుకు సంబంధించిన డాక్టర్ని కలవాలా అన్నది ఈ రీల్ ద్వారా తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ.